ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను ఆకలి కొంటిని నాకు భోజనం పెట్టుదురు, దప్పికొంటిని దాహం ఇచ్చుదురు, దిగంబరినైంటిని నాకు వస్త్రం ఇచ్చుదురు, చెరసాల్లో ఉంటిని చూడవచ్చుదురు, రోగుని ఏంటిని చూడవచ్చుదురు అని చెప్తున్నారు. ఈ నీతి మంత్రులు ఏమంటారంటే, ప్రభు నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు దాహం కలిగి ఉన్నావు, ఎప్పుడు వస్త్రం అడిగావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు అని అడుగుతారనమాట. అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అల్పులైన మీలో కొంతమందికి మీరు చేసినప్పుడు నాకు చేసినట్టే. కాబట్టి మనం ఈ లోకంలో ఉండగా అల్పులు, దీనులు, పేదవారు ఎంతోమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసినప్పుడు దేవునికి చేసినట్టే అంటాడు. ఆయనకి ఇష్టంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ విధంగా, అప్పుడు ఆయన కుడివైపు ఉన్న వారిని చూసి, నిత్యము మీకోసం నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, రెండంచె అని చెప్తాడు యేసుప్రభు. ఎడమ వైపు ఉన్న వారిని చూచి నిత్యాగ్ని, దేవునికి ఇష్టమైన వారికి నిత్య జీవము. కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. మనం ఆయన దేవుని దగ్గర సంతోషంగా ఉంటాం. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది కాక. ఆమేన్.